చిరంజీవి వేసిన భిక్ష కదా. కానీ ఒక్కరోజైనా చిరంజీవి గారి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను, నేను సినిమా నటుడిని అయ్యాను. పిఠాపురంలో పోటీ చేస్తున్నావు కదా వర్మ గారి దగ్గరికి వెళ్ళి నాకు అక్షింతలు వేయండి, నాకు కేక్ తినిపించింది అని అనిపించుకుంటున్నావు కదా, దాన్ని ఏమంటారు? తమరు పవర్ స్టారు, అంత స్టార్కి ఒదిగొదిగి అక్షింతలేమని నేను ఇవాళకే చెప్తా. చిరంజీవి గారి వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా, చిరంజీవి గారి వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. 294 మందికి సీట్లు ఇస్తే అందులో 18 మంది గెలిస్తే నేను ఒక్కడ చేశారు. కృతజ్ఞత ఉంటుంది నాకు, ఇద్దరి పట్ల కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జిల్లా అధ్యక్షుని చేశారు. ఇప్పుడు ఈ మధ్యలో 2014లో ప్రజారాజ్యం పార్టీ విలీనం అయినప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేసి పని చేస్తే అది నాకు దక్కిన గౌరవం అని చెప్తా. కానీ మీరేం చెప్తున్నారు? అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? భీమవరంలో గాజువాకలో కూడా నా వల్ల ఓడిపోయావా? జనసేన పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు నాయుడు అడిగాడని పోటీ చేయడం, యాంటీ ఇన్కంబెన్సీ చంద్రబాబు ఓటు చీలిపోతే జగన్ గారికి రాజకీయంగా ఉన్న ఈక్వేషన్స్లో చంద్రబాబు గొప్పలే రోడ్ల మీద తిరిగితే ఎవడు గొప్ప? నేను చెప్పానా? అంటే గాజువాకలోని పోనీ 2014 నువ్వు పోటీ చేయొద్దు, చంద్రబాబుకి సపోర్ట్ చేయమని నేను చెప్పానా? రాజకీయంగా ఏం చేయాలో తెలియని అయోమయం. మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటాడు? దేనికోసం? పోనీ 2023లో పెట్టినప్పుడు రోడ్డు మీద బైఠాయించమని, రోడ్డు మీద పడుకోమని నేను చెప్పానా? దేనికోసం 10 ఏళ్ళు రోడ్డు మీద తిరిగావు? ఆయన ఏం చెప్పాడు? 24 సీట్లు తీసుకుంటున్నాను, గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయని చెప్పాడు. నిజమే కాబోలు, పవిత్రంగా 24 సీట్లు తీసుకుంటున్నాడు ఈయన. కానీ ఈయన 24 తీసుకుని దాన్ని మళ్ళీ 21 కుదించుకుని అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి మిగిలిన ఏమైనా ఉంటే జనసేన వాళ్ళకి ఇచ్చాడు. అవునా? పార్టీ కోసం 10 ఏళ్ల పాటు నీతితో పాటు రోడ్ల మీద తిరిగినోడికి ఇచ్చావా? ఒక పితాని బాలకృష్ణకి, ఒక కవికొండల సరోజకి, ఒక డిఆర్ఎం శేఖర్కి, పోతే ఈ మధ్యన మీడియాలో రెగ్యులర్గా చూస్తున్నాం పోతిన మహేష్కి, మాకిరెడ్డి శేష్ కుమార్ గారికి, వీళ్ళందరికీ, రాజబాబు గారికి, శేష్ కుమార్ గారికి, బాలకృష్ణ గారికి నాయుడు వల్ల పడి గిలగిలగిల ఆడుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద చూపించడం ఏంటని అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు వల్ల పడితే పవన్ కళ్యాణ్ కాదు ఎవడైనా అలాగే బిహేవ్ చేస్తాడు. కన్నబాబు వాళ్ళని అని చెప్తున్నాడు నేను. అసలు చిరంజీవి గారిని అడగొచ్చు కదా, కన్నబాబు వాళ్ళు చేసేవా లేదా నువ్వు పార్టీని విలీనం అని? ఏం జరిగిందని ఆయన అడగొచ్చు కదా, ఆయన చెప్తారు కదా. ఆ రోజు పార్టీ అంటే ఆయన తప్పిదాలని లేకపోతే ఆయన తప్పించుకోవడానికి ఎవడో ఒకడిని ఎప్పటికప్పుడు బ్లేమ్ చేయడం అలవాటు ఇంకి. నేను ఒకటి దొరికాను లోకుగా. ఏం మాట్లాడుతున్నావు, నీ స్పృహండి మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను నేను. చాలాసార్లు ఎందుకులే మనం మాట్లాడేటప్పుడు సమయం ఉండాలి, సంస్కారమైన ఉంటున్నారు. అందుకే ఆ ఊపుడు చూసి, ఆ వాగుడు చూసి జనం ఎప్పటికప్పుడు తీర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతుంది. ప్రభాస్ గారు వీళ్ళందరూ వెళ్ళారంట, ఆ ఫోటోలే లీక్ అయినాయి అంట. నీకు సిగ్గుందా కన్నబాబు నన్ను అంటున్నాడు. అసలు వాళ్ళ సీఎం గారిని కలవడానికి ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నా. పోనీ నేనేమన్నా అపాయింట్మెంట్ పెట్టించానా? పోనీ నేనేమైనా మధ్యలో రాయబారం చేశానా? అసలు వాళ్ళ మీటింగ్ నాకు తెలుసా? ఇన్ని చెప్తున్న వాడివి నువ్వు కూడా ఒక ఫిల్మ్ స్టార్వి కదా అంచిన విషయం హీరోలకి ఏంటి సంబంధం అన్నావు. మరి నిర్మాతల మండలి వెళ్ళాలి కదా, హీరోలు ఎందుకు వెళ్ళారు?
ఏమన్నా సీఎం గారు హీరోలని రండి అని చెప్పారా? అసలు వాళ్ళు వెళ్ళడానికి సీఎం గారి మీటింగ్కి నాకు ఇప్పుడు లోపల ఎవరేం మాట్లాడుకుంటారో తెలీదు, ఎవరి గెస్చర్స్ ఎలా ఉంటాయో తెలీదు. మీరు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే నేను చెప్తాను పోనీ. అసలు అలా మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా అనిపిస్తుంటుంది. గంజాయి వ్యాపారం, ఆయనకంత సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది. గంజాయి వ్యాపారం అంట, నేను చంద్రశేఖర్ రెడ్డి గారు గంజాయి వ్యాపారం చేస్తున్నామంట. అవి పడవల మీద బోట్ల మీద వస్తాయంట. వస్తే గంజాయి దాంట్లో ఉండి పట్టుకుంటే తగలబెట్టి అందరికీ తెలుసు. కానీ అసలు నీ ఊగుడు వాగుడు చూస్తూ ఉంటే అసలు నువ్వేం చేస్తున్నావు అనేది జనాలకు డౌట్ వస్తుంది. మేము గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నంత మాత్రం ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారా? ఎవడో ఏదో రాసి ఇచ్చేస్తా కాగితాలు పట్టుకుని నోటికి ఏమొస్తుంది చెప్పాడువేనా? అమ్మాయిలు ఒక రాష్ట్రంలో అదృశ్యం అయిపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ చేతులు కట్టు కూర్చుని చూస్తాయా? నిఘా సంస్థలన్నీ కళ్ళప్పగించి ఊరుకుంటాయా? జాతీయ అంతర్జాతీయ సమాజాలన్నీ పెట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాను, 21 సీట్లు తీసుకున్నాను, పోటీ చేస్తున్నాను, నాకు బాధ్యత ఉండాలని అనుకోవాలి కదా. ఇంకా చిత్రం ఏంటంటే ఇసుక దోపిడీ జరుగుతుందంట కాకినాడ రూరల్లో. ఎవరెవరు చేస్తున్నారు? నేను, చంద్రబాబు, ఆయనతో పాటు సునీల్, మేము ముగ్గురం చేస్తున్నామండి. అసలు సముద్రం ఇసుక ఎందుకు పనికి వస్తుందా బాబు అని అడుగుతుందండి. కట్టడానికి పనికి వస్తుందా? కనీసం ఎక్కడ ఫిల్లింగ్ కన్నా పనికి వస్తుందా? ఎవడన్నా వాడతాడా బుద్ధున్నవాడు? అదేం లేదు, మాట్లాడేయడమే. ఎవరెవరు అంట మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు, సునీల్ గారు, నేను. 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావితనం ఏమైపోయింది? సముద్రం ఇసుక దేనికి వాడతారో పుస్తకాలు ఎక్కడ దొరకలేదా మనకి? ఈయనకి అలవాటు అనుకుంటా. ఎవడో ఏదో చెప్తాడు చెవిలో, వెంటనే దడ మాట్లాడేస్తాడు. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆలోచించుకోండి. నడుపుతున్నానన్న రాజకీయాలంటేనే బాధ్యతతో కూడినవి. బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఎవడ మీద పడితే ఆడి మీద బురద చెల్లేస్తే అదేమన్నా ఫ్యాషనా? వాకలపూడిలో లేఅవుట్ అంటాడు, దేనికో గోడ కట్టామంటాడు. నేనంట ఎవడో ఒక డాక్టర్ చనిపోయాడంట. అలా సినిమా కథలు అన్నీ కనబడితే స్థలాలు కబ్జాలంట, ఆస్తులు గొడవలు పెట్టేసి లాగేసుకుంటున్నారంట. అంటే ఏంటంటే సినిమాలు 1000 కోట్లు సంపాదించానని చెప్తున్నాను నేను. 1000 కోట్లు. నాకు కూడా ఒక లింగంనైనా ఒక చంద్రబాబు దొరికితే 1000 కోట్లు ఏంటి, అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. పార్టీ పెట్టి పొత్తులు పెట్టుకుంటే వస్తాయి కోట్లు. ఎమ్మెల్యే ఎక్కువైపోయింది. మాట్లాడుతుంటే ఊరుకుంటుంటే అది అతనికి రైట్ లాగా ఫీల్ అవుతాడు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఏంటంటే అతను మాట్లాడడం అతని హక్కులాగా ఫీల్ అవుతాడు. ఎదరోళ్ళకి ఏం హక్కులు లేనట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. పంచుతాను, ఎందుకంటే నేను జర్నలిస్ట్ నుంచి వచ్చాను కదా, పంచుతాం. ఏం మాట్లాడు అంటే గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తాను, మీరు తుడుచుకోండి అని చెప్పడమా? పోతిన మహేష్ అని ఈ మధ్యన నేను ప్రశ్నిస్తాను పార్టీ పెట్టారు కదా, ప్రశ్నించేవాడికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉంటుందిగా. ఆ పోతిన మహేష్ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంటే 1000 కోట్లు క్యారెక్టర్ అసాసినేషన్. మేమందరం అవినీతి పరులు కదా, ఆయన ఒక్కడు నిజాయితీ పరుడుగా, వాళ్ళు మాత్రం ఋషి పొంగవులు. ఇదే 2019 ఎన్నికల్లో వర్మగారిని ఏం తిట్టాడు, ఏం మాట్లాడాడు ఆయన గుర్తుందో లేదో? వర్మగారిని ఏం తిట్టాడు? మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? అది నిజమా ఇది నిజమా? అంటే వేరే పార్టీలో ఉంటే నీకు అవసరం లేకపోతే, నాకు తెలిసి ఈయనతో కంటిన్యూస్గా ప్రయాణం చేస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఒకరిద్దరు ఉన్నారో లేదో నాకు గుర్తులేదు.
ఎందుకంటే ఇదే ఆయన బిహేవియర్, ఇదే జనసేనలు పట్టుకుని అలగా జనం అని మాట్లాడాడు. ఈయన నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్ళి టీడీపీ కాళ్ళ దగ్గర పడేశాడు. ఎందుకోసం? ఒక్కసారనే ఎమ్మెల్యే దానికోసం షణ్ముఖ వ్యూహం, ఆ వ్యూహం, ఈ వ్యూహం అనేది చెప్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు ఈయనకి అత్యంత గొప్ప రాజనీతి. గూగుల్ ఉండడం వల్ల అదృష్టానికి ఆ యూట్యూబ్లోనే అవి దొరుకుతున్నాయి, లేకపోతే మర్చిపోయింది వారు జనం. చెప్తే ఇక్కడే కదా పోటీ చేయాలి, ఇక్కడే కదా పోటీ చేయాలి.